దక్షిణ టెక్సాస్లోని హైవేపై ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సనాసిటేషన్ లాటిట్యూడ్ విమానం శాంచోస్ డెల్ కాబో నుండి లారెడో విమానాశ్రయానికి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం రోడ్డుపై కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని అక్కడి పోలీసులు తెలిపారు. విమానం నుండి భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం కాక్పిట్ అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. చిన్న విమానం కావడంతో పదుల సంఖ్యలోనే ప్రయాణికులు ఉన్నారన్నారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తరలించినట్టుగా పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కొన్ని గంటల పాటు హైవేను మూసేసినట్టుగా తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు.